ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను గణేష్, మీరు చూస్తున్నారు గణేటిక్ తెలుగు ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, మనం ఒక సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సెట్టింగ్ అనేది వాట్సాప్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇంతకుముందు ఈ సెట్టింగ్ని మీరు యూజ్ చేయనట్లయితే, సో ఈ వీడియో తర్వాత ఫ్యూచర్లో మీకు ఈ సెట్టింగ్ అనేది యూజ్ అవుతుంది. సో ఆ సెట్టింగ్ ఏంటంటే లింక్డ్ డివైస్ అనమాట. మనం వాట్సాప్లోనే లింక్డ్ డివైస్ చేసుకొని చాలా విధాలుగా మన మొబైల్ ఫోన్లు అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఈ లింక్డ్ డివైస్ గురించి మనం ప్రీవియస్గా 2-3 వీడియోస్ కూడా చేసాం. సో ఈ లింక్డ్ డివైస్ చేసుకునేటప్పుడు చాలామందికి కుడెంట్ లింక్డ్ డివైస్ అనే ప్రాబ్లం వస్తుంది అంటున్నారు. సో ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని కరెక్ట్గా సొల్యూషన్ అనేది దొరుకుతుంది. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే ఈ వీడియో చాలామందికి రికమెండ్ అవుతుంది. సో మనకి ఈ వీడియోలోనే లింక్డ్ డివైస్ ఎందుకు అవ్వట్లేదు, సో అవ్వడానికి గల రీజన్ ఏంటి, సో ఎందుకు అవ్వట్లేదు, దానికి టాప్ 5 సెట్టింగ్స్ అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలోనే డిస్కస్ చేద్దాం. సో చాలా సెట్టింగ్స్ ఉంటాయి, అందులో టాప్ 5లోనే ఉన్నాయి సెట్టింగ్స్ అనేది ఈ వీడియోలోనే డిస్కస్ చేస్తూ దాని సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో కంటెంట్లోకి వెళ్దాం. మనం ఈ లింక్డ్ డివైస్ ప్రాబ్లమ్ సొల్యూషన్ సెట్టింగ్స్ చెప్పే ముందు మీకు డౌట్ని క్లియర్ చేయాలి అనుకుంటున్నాను. సో ఈ వీడియో పెట్టడానికి చాలా రోజులు టైం పట్టింది. సో దానికి సారీ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ప్రీవియస్గా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్స్లోనే ఈ మన స్క్రీన్ రికార్డింగ్ మీరు చూసే ఉంటారు. సో మన మొబైల్ ఫోన్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫీచర్స్ కూడా చేంజ్ అయింది, మీకు గుర్తించే ఉంటారు మీరు. సో మొబైల్ ఫోన్ చేంజ్ చేయడం వల్ల కూడా ఈ వీడియో చేయడానికి చాలా టైం పట్టిందనమాట. సో మొబైల్ ఫోన్ చేంజ్ చేసి మళ్ళీ వీడియో చేయడానికి టైం పట్టింది, కాబట్టి దానికి మీరు క్షమించండి. సో ఇప్పటి నుండి వీడియోస్ అనేది కంటిన్యూస్గా వస్తుంటాయి. సో ప్రతి ఒక్కళ్ళు మన వీడియోని కంటిన్యూస్గా తప్పకుండా చూడాలనేసి అంటే వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇందులో వచ్చేసరికి మన ఫస్ట్ సెట్టింగ్ ఏంటంటే, మనకి వాట్సాప్ అప్డేట్ చేసుకోవాలన్నమాట. మన లింక్డ్ డివైస్లోనే మనం ఎందుకు అవ్వట్లేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాట్సాప్ అప్డేట్ చేసుకోకపోవడం వల్ల కూడా ఈ లింక్డ్ డివైస్ అనేది అవ్వదన్నమాట. ఇది టాప్ 1లో ఉంది. సో లింక్డ్ డివైస్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోవాలంటే వాట్సాప్ని అప్డేట్ చేసుకోవాలి. సో దీని గురించి మీరు ప్లే స్టోర్ లేదంటే యాప్ స్టోర్లో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాట్సాప్ అనేది మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్ అని సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ వాట్సాప్ మెసెంజర్ వచ్చింది కదా, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ రావడం జరిగింది. సో మీరు అప్డేట్ చేసుకోకపోవడం వల్ల కూడా ఈ ఆప్షన్ అనేది మీకు ఎనేబుల్ అవ్వదన్నమాట. సో మనకి ఈ అప్డేటర్స్ ఏంటంటే అప్డేట్స్ చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళు ఈ యాప్స్ ఏమైనా బగ్స్ ఏమైనా వచ్చినట్లయితే లేదంటే న్యూ ఫీచర్స్ ఏదైనా యాడ్ చేయాలన్నా అప్డేట్ చేస్తుంటారు. సో ప్రతి ఒక్కరు ఈ వాట్సాప్ని అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని యూజ్ చేయడానికి అవుద్ది, లేదంటే వాట్సాప్లో ఉన్న ఫీచర్స్ ఏవి వర్క్ అవ్వవు అన్నమాట. సో మీరు మొబైల్ నుండి ఎవరికైనా మెసేజెస్ సెండ్ చేయాలన్నా, వాళ్ళు చేసిన మెసేజ్ అని మీరు రిసీవ్ అవ్వాలన్నా అప్డేట్ అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు అప్డేట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాట్సాప్ని సక్సెస్ఫుల్గా అప్డేట్ చేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా అప్డేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. సో అప్డేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి లింక్ డివైస్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా 10-20% అనేది లింక్ డివైస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ సెట్టింగ్ అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి సెకండ్ సెట్టింగ్ ఏంటంటే, మనం వాట్సాప్ గురించి చూస్తున్నాం కాబట్టి వాట్సాప్ సపరేట్గా పెడదాం. సో వాట్సాప్లోని ఇప్పుడు సెకండ్ సెట్టింగ్ ఇందులో ఏంటంటే, మనం వాట్సాప్ యొక్క సర్వర్ ఇష్యూస్ లేదంటే మన వాట్సాప్ యొక్క క్లియర్ డేటా అనమాట. ఈ రెండింటికి ఒకటే సొల్యూషన్ కాబట్టి రెండింటిని ఒకే సెట్టింగ్గా చెప్పేస్తున్నాను. సో మనం ఈ క్లియర్ డేటా మరియు సర్వర్ ఇష్యూ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలంటే, సో మనకి వాట్సాప్ వాళ్ళు కొన్నిసార్లు సర్వర్ ఇష్యూస్ అవుతుంటాయి. దానివల్ల మనం వాట్సాప్ అనేది యూజ్ చేయడానికి అవ్వదన్నమాట. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే, మీ వాట్సాప్ ఏదైతే యాప్ ఉందో అప్లికేషన్ని లాంగ్ ప్రెస్ చేసుకున్నట్లయితే మీ ఇక్కడ హోమ్ ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. అలాగే కాంటాక్ట్స్, ప్రీవియస్ కాంటాక్ట్స్ అనేది ఉంటుంది. ఇక్కడ యాప్ ఇన్ఫో అనే ఆప్షన్ రావడం జరిగింది, చూస్తున్నారు కదా. ఈ యాప్ ఇన్ఫో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. కొంతమందికి ఈ విధంగా రానట్లయితే మీరు సెట్టింగ్స్ని ఓపెన్ చేసుకున్నట్లయితే యాప్ మేనేజర్ ఓపెన్ చేసుకొని అక్కడ నుండి కూడా మీరు ఈ విధంగా యాప్ ఇన్ఫర్మేషన్కి రావడం జరుగుతుంది. సో యాప్ ఇన్ఫర్మేషన్కి వచ్చినట్లయితే ఇక్కడ మీకు స్టోరేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ది క్లియర్ డేటా ఆప్షన్ ఉంది, సెకండ్ క్లియర్ క్యాచీ ఆప్షన్ ఉంది. సో ఈ క్లియర్ క్యాచీ ఆప్షన్ని మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ క్లియర్ క్యాచీ అనేది ఏంటంటే, మీ వాట్సాప్లోనే ఎక్స్ట్రా డేటాని కన్జ్యూమ్ చేసుకొని ఉంటుంది కాబట్టి ఈ క్లియర్ క్యాచీని కొట్టాల్సి ఉంటుంది. సో మీరు ఇందులో కేర్ఫుల్గా ఉండాలి. క్లియర్ డేటా కొట్టినట్లయితే మీ వాట్సాప్లో ఉన్న చాట్ హిస్టరీ అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో అన్నీ పోతాయి. సో మీరు ఇందులో బ్యాకప్ తీసుకొని ఉంటే పర్లేదు, కాబట్టి క్లియర్ డేటా కొట్టకుండా సెకండ్ ఆప్షన్ ఉంది కదా, క్లియర్ క్యాచీ, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ వాట్సాప్ యొక్క క్యాచీని క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకున్న తర్వాత లింక్ డివైస్ చేయడానికి ట్రై చేయండి. క్లియర్ క్యాచ్ చేసిన తర్వాత మీకు 20-30% అనేది లింక్ డివైస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది సెకండ్ సెట్టింగ్ అనమాట. థర్డ్ సెట్టింగ్ ఏంటంటే, మన వాట్సాప్ యొక్క
పర్మిషన్ ఏదైతే ఉంటుందో ఆ పర్మిషన్లోకి మీరు కెమెరా ఆప్షన్ యొక్క పర్మిషన్ని అలో ఇచ్చినట్లయితే ఈ లింక్ డివైస్ అనేది అడుగుతుంది అనమాట. సో మళ్ళీ మీరు వాట్సాప్ని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మీకు యాప్ ఇన్ఫో అనేది రావడం జరుగుతుంది. మీరు సెట్టింగ్ ద్వారా కూడా దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సెట్టింగ్లో వెళ్ళిన తర్వాత యాప్ మేనేజర్ అనే ఆప్షన్ని ఇక్కడ సెర్చ్ చేయాల్సి ఉంటుంది. యాప్ మేనేజర్ ఆప్షన్ని సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా మీ మొబైల్ ఫోన్లో ఉన్న అప్లికేషన్స్ అన్నీ రావడం జరుగుతాయి అనమాట. ఇందులో మనకు వాట్సాప్ కావాలి కాబట్టి వాట్సాప్ అప్లికేషన్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని ఓపెన్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టోరేజ్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. అలాగే పర్మిషన్ అనే ఆప్షన్ ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇందులో 5th ఆప్షన్ ఉంది కదా, పర్మిషన్ ఆప్షన్స్. ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు కెమెరా ఆప్షన్ అలౌగా ఉందో లేదనేసి చూసుకోండి. అలౌ లేనట్లయితే అలౌ ఇవ్వండి. అంటే మనం కెమెరా ద్వారా మాత్రమే లింక్ డివైస్ చేసుకుంటాం కాబట్టి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తాం కాబట్టి ఈ కెమెరా ఆప్షన్ మీకు అలౌడ్గా లేనట్లయితే అలౌ ఓన్లీ వైల్ యూజింగ్ ది యాప్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఈ ఆప్షన్ని మీరు ఆన్ చేసుకున్నట్లయితే మీకు లింక్ డివైస్ అనేది 40 to 50% అయ్యే అవకాశం ఉంటుంది. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ట్రై చేసినప్పుడు మీకు డిఫాల్ట్గా కెమెరా పర్మిషన్ అనేది అడుగుతుంది, అప్పుడు కూడా అలౌ ఇవ్వచ్చు. ఒకవేళ అడిగినట్లయితే ఈ విధంగా మీరు పర్మిషన్ని అలౌ ఇచ్చేయండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత 40 to 50% అనేది ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెట్టింగ్ వెళ్ళే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసినట్లయితే వీడియో చాలామందికి రికమెండ్ అవుతుంది. సో నాకు వ్యూ వచ్చినట్లు ఉంటుంది. సో ప్రతి ఒక్కరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. 3 సెట్టింగ్స్ ద్వారా మీకు సాల్వ్ అవ్వనట్లయితే మీకు ఫర్దర్గా 2 సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఆ 2 సెట్టింగ్స్ ద్వారా ఖచ్చితంగా అనేది లింక్ డివైస్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అనమాట. ఇందులో వచ్చేసరికి మన 4th సెట్టింగ్ ఏంటంటే మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ అనమాట. సో ఇంటర్నెట్ కనెక్షన్ కూడా మనకి స్లో ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. చాలామంది మొబైల్ యొక్క డేటా ఆన్ చేయకుండానే లింక్ డివైస్ చేయడానికి ట్రై చేస్తుంటారు. దానివల్ల కూడా లింక్ డివైస్ అవ్వకుండా ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది నెట్వర్క్ కనెక్షన్ అనేది పూర్ ఉంటుంది. అంటే మీ నియర్లీ ఉన్న నెట్వర్క్ యొక్క అంటే జియో లేదంటే బిఎస్ఎన్ఎల్ చాలా సిమ్స్ ఉంటాయి కదా, ఆ సిమ్ యొక్క నెట్వర్క్స్ అనేది పూర్ ఉంటుందన్నమాట. దాని యొక్క కనెక్షన్ పూర్ ఉండడం వల్ల దానివల్ల కూడా లింక్ డివైస్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో ఈ కనెక్షన్ అనేది చూసుకొని అప్పుడు ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా అవుతుందన్నమాట. అంతేకాకుండా VPN చాలామంది యూజ్ చేస్తుంటారు కదా, VPN ద్వారా కూడా లింక్ డివైస్ చేయడానికి ట్రై చేసినప్పుడు కూడా ఈ విధంగా లింక్ డివైస్ అనేది కుడెన్ లింక్ డివైస్ అని రావడం జరుగుతుంది. లేదంటే కనెక్షన్ స్లో ఉండడం వల్ల లింక్ డివైస్ అవ్వట్లేదనే మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. సో ఇది 4th ఆప్షన్ అనమాట. ఈ కనెక్షన్ చేసుకున్నట్లయితే మీరు మీ చుట్టుపక్కల ఉన్న కనెక్షన్ కరెక్ట్ ఉన్నట్లయితే మీకు లింక్ డివైస్ అనేది 70 to 80% అనేది లింక్ డివైస్ ప్రాబ్లం అనేది రాదనమాట. సో ఈ విధంగా ఈ 4th సెట్టింగ్ని మీరు ఆన్ చేసుకొని ట్రై చేయండి. అప్పుడు కూడా అవ్వనట్లయితే ఈ లాస్ట్ సెట్టింగ్ అనేది యూజ్ చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అనమాట. సో ఈ అన్ని సెట్టింగ్స్ ద్వారా మీకు అవ్వలేదంటే ఈ సెట్టింగ్తో ఖచ్చితంగా లింక్ డివైస్ అనేది అవుతుంది కాబట్టి సో ఈ 5th సెట్టింగ్ గురించి ఓపెన్ చేసినట్లయితే ఇందులో మీరు సెట్టింగ్స్లో ఈ సెట్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ మొబైల్ ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. ఈ సెట్టింగ్ ఒక మొబైల్ ఫోన్లోనే ఒక విధంగా ఉంటుంది కాబట్టి మీరు ఏ మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నాకు కూడా తెలుస్తుంది. నేను యూజ్ చేస్తున్నది వివో ఫోన్ అనమాట. సో ఇందులోకి వచ్చినట్లయితే మీరు ఏ ఫోన్లోకైనా డెవలపర్ ఆప్షన్ అనేది మీరు సెర్చ్ బార్లో సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా డెవలపర్ ఆప్షన్ అనేది సెర్చ్ చేసినట్లయితే డెవలపర్ ఆప్షన్ రావడం జరుగుతుంది. సో ఈ డెవలపర్ ఆప్షన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు మొబైల్ ఫోన్లోకి డెవలపర్ అని సెర్చ్ చేశారు, రాలేదనుకుంటే మీరు డెవలపర్ కాదనమాట. సో మీరు డెవలపర్ ఆప్షన్ ఏ విధంగా ఆన్ చేసుకోవాలని ప్రీవియస్గా వీడియో చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు ఈ వీడియో చూసిన తర్వాత చూడండి, కంగారేం లేదు. ఈ వీడియోలోనే సింపుల్గా చెప్పేస్తాను ఏ విధంగా ఆన్ చేసుకోవాలనేది. సో మీ మొబైల్ ఫోన్లోనున్న అబౌట్ ఫోన్ సెక్షన్లోకి వెళ్ళండి. సిస్టమ్ మేనేజ్మెంట్లోకి వచ్చిన తర్వాత అబౌట్ ఫోన్ ఆప్షన్ని ఆన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మీకు ఇక్కడ సాఫ్ట్వేర్ వర్షన్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ సాఫ్ట్వేర్ వర్షన్ని మీరు 2 to 3 times అనేది క్లిక్ చేసుకున్నట్లయితే నో నీడ్ యు ఆర్ ఆల్రెడీ ఏ డెవలపర్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. అంటే డెవలపర్ ఆప్షన్ ఇందాక నేను సెర్చ్ చేసినప్పుడు వచ్చింది కాబట్టి యూఆర్ ఏ డెవలపర్ అని వచ్చింది. సో ఈ విధంగా మీరు ట్యాప్ చేసినట్లయితే మీకు డెవలపర్ ఆప్షన్ రాలేనట్లయితే వస్తుందన్నమాట. ఈ విధంగా డెవలపర్ ఆప్షన్ ఆన్ చేసుకున్న తర్వాత డెవలపర్ ఆప్షన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నట్లయితే మళ్ళీ కిందకి స్క్రోల్ డౌన్ చేసుకోండి. ఇక్కడ డ్రాయింగ్ అనే సెక్షన్ ఉంటుంది, కిందకి స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే ఇన్పుట్ అలాగే డ్రాయింగ్ అనే సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్లోకి మీ స్మాలెస్ట్ విడ్త్ ఈ ఆప్షన్లో వచ్చినట్లయితే ఈ DPI ఆప్షన్ని మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ 5th సెట్టింగ్ ఏంటంటే DPI సెట్టింగ్ అనమాట. సో గేమ్ ఆడే వాళ్ళకి ఈ స్మాలెస్ట్ విడ్త్ అనే ఆప్షన్ గురించి తెలిసి ఉంటుంది. సో ఈ DPI సెట్టింగ్స్ని మీరు 360 ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు 392 లేదంటే 500 చేంజ్ చేసుకోవడం వల్ల ఈ విధంగా మీకు ఈ DPIని చేంజ్ చేసుకోవడం వల్ల కూడా మీకు లింక్ డివైస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ DPIని మీరు చేంజ్ చేసుకోండి అనమాట. సో ఈ 5 సెట్టింగ్స్ని మీరు
సక్సెస్ఫుల్గా ఆన్ చేసుకున్న తర్వాత కూడా లింక్ డివైస్ అవ్వట్లేదంటే మీ మొబైల్ని మీరు స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. అంటే పవర్ ఆఫ్ చేసి ఆన్ చేయడం అనమాట. అంటే రీస్టార్ట్ చేసినట్లయితే మీకు లింక్ డివైస్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుందన్నమాట. సో ఈ 5 సెట్టింగ్ చేసుకున్న తర్వాత రీస్టార్ట్ చేసుకొని మీరు లింక్ డివైస్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే సక్సెస్ఫుల్గా లింక్ డివైస్ అవుతుంది. ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేయాలంటే మీరు 10 to 15 సెకండ్స్ లోపల మాత్రం క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి. ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది కాబట్టి ఇది ఎక్స్ట్రాగా నేను యాడ్ చేయడం జరిగింది. 15 to 20 సెకండ్స్ లోపల మాత్రం మన లింక్ డివైస్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆ లింక్ డివైస్ యొక్క క్యూఆర్ కోడ్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. సో చేంజ్ అవుతుంటుంది కాబట్టి 20 సెకండ్స్ లోపల మాత్రమే లింక్ డివైస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది అందించాలని అనుకుంటున్నాను. సో ఈ 5 సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీ యొక్క లింక్ డివైస్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిందో లేదో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నాకు తెలుస్తుంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో వస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. బాయ్. నేను మీ గణేష్.